హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో ముందుగా మీకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థంబ్నెయిల్ చూడంగానే మీకు అర్థమైపోయింది అనుకుంటాను ఈ వీడియో ఏంటి అంటే. ఈ వీడియో ఈ ఇయర్ తదియ నోములు ఎలా జరుపుకున్నాను ఏంటి అనేది ఫుల్ వీడియో ఉంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, లైక్ ఇవ్వండి. తదియ నోము అంటే ఏంటి, ఇవన్నీ ఎలా చేసుకున్నాను, ఎలా సెట్ చేసుకున్నాను అనేది చాలా వరకు ఉంది ఈ వీడియో. ఫుల్గా చూడండి. చూసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇవి ఎలా చేశాను అనేది మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చండి. తదియ నోము ఉన్న వాళ్ళకైతే ఇది తెలుస్తుంది, లేని వాళ్ళకైతే కొంచెం డౌట్గా ఉంటుంది. సో మార్నింగ్ లేవగానే మన పనులు మనం చేసుకొని ముగ్గేసుకున్నాను. సో తర్వాత మనము నోముకు కావాల్సిందంతా సెట్ చేసుకున్నాను. తర్వాత మనం నోముకు ఎలా చేయాలి, కుడుములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చెప్తున్నాను. సో మేమైతే పెద్దగా చేసుకుంటాం. సో కొందరైతే చిన్నగా చేసుకుంటారు, వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు గోధుమ పిండిని తడుపుకోవాలి. సో మేమైతే పెద్దగా చేసుకుంటాం, మా ఇంట్లో ఇష్టంగా తింటారు కాబట్టి. మా పాప కూడా ట్రై చేస్తుంది. సో అక్కడ చేస్తుంది చాలా బాగా అనిపిస్తుంది. మా అత్తయ్య చేస్తుంది ఎంత బాగా అనిపిస్తుంది చూడండి, స్టార్స్లా అనిపిస్తున్నాయి. సో మేమైతే పెద్దగా చేసుకుంటాము. పిండి తడుపుకొని 3 గ్లాసులు 2 గ్లాసులు అలా మన ఇష్టం అండి. ఇలా స్టార్స్లా చేసుకోవాలి. అవి వాటర్ పెట్టేసి ఇలా వాటర్లో ఉడికించాలి. అవి ఉడికినాయి అని తెలియనే పైకి వచ్చేస్తాయంట, మా అత్తయ్య చెప్పింది. సో తర్వాత గౌరమ్మని చేసుకున్నాను. నాకు ఒకటి, మా అత్తయ్యకి ఒకటి, 2 గౌరమ్మలు చేసుకున్నాను. సో గౌరమ్మ దగ్గర ఒక ఎర్ర కలర్ పువ్వు అనేది పెట్టి గౌరమ్మని సెట్ చేసుకున్నాను. తర్వాత నోములన్నీ కూడా అన్ని ప్లేట్లు పెట్టేసి కుడుములు సెట్ చేసుకున్నాను. ఈ పేపర్లో ఏంటివి అంటే వక్కలు. అయితే మనకు పెద్దవాళ్ళకేమో 16 ఒక్కలు, మళ్ళీ కిడ్స్కేమో 5 ఒక్కలు, గౌరమ్మకేమో 5 ఒక్కలు అనేది అన్ని ప్లేట్లలో సెట్ చేసి ఇలా పెట్టేసుకున్నాను ఒక్కలు. పెద్దవాళ్ళకైతే కుడుములు కూడా 16 సెట్ చేసుకున్నాను. సో ఇది అనేది గరిక, వినాయకునికి ఎంతో ఇష్టమైనది గరిక. అలాగే 21 రకాల ఆకులు కూడా వినాయకునికి ఎంతో ఇష్టం. సో ముంజర దండలు అనేది ఇవి చేస్తాము. సో ఇవి అనేది 16 ఉత్తరేణి ఆకులు, 16 గరిక, ఒక ఎర్ర పువ్వు అలా సెట్ చేసుకున్నాను. సో దీనికి దారాలకేమో 15 ముడులు వేసి అవన్నీ కలిపి ఒక ముడితో మొత్తం 16 ముడులతో ఈ నోము అనేది ఇలా ఉంటుంది. తర్వాత మనకేమో 16 గరక పెట్టుకోవాలి. సో కిడ్స్ ఉన్న వాళ్ళకైతే 5 గరక రెక్కలు పెట్టేసుకొని ఇలా కట్టేసుకోవాలి. టైట్గా కట్టేసుకుంటే మనము నోము ఇచ్చే వాళ్ళకు టైట్గా ఉంటుంది. సో ఇలా అయితే చేసుకున్నాను. ఎంత బాగా అనిపిస్తుంది చూడండి, రెడ్ కలర్తో చాలా బాగా అనిపిస్తుంది. ఆ హ్యాండ్కి కూడా కట్టుకుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. ఆ ఒక్కరోజు కూడా చాలా బాగా అనిపిస్తుంది. అది హ్యాండ్కు మనకు ఎప్పుడు ఉండదు కాబట్టి. సో చాలా వరకు ఎవరికి ఉండదు తదియ నోము అనేది, కొంతవరకు ఉంటుంది, కొందరికి ఉండదు. సో తెలియని వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. తర్వాత నోము ఎలా నోముకోవాలి అంటే, ఇలా కొంగుతో మనం పెద్దవాళ్ళం కాబట్టి 16 సార్లు ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం అని ఇలా నోముకోవాలి. సో కిడ్స్కి అయితే 5 సార్లు నోంపియాలి. సో మా కిడ్స్కి అయితే అసలు లంగా జాకెట్ ఏదైతే వద్దు అంటారు. సో నోము కాబట్టి అప్పటి పూర్తి అలా సెట్ చేసి నోంపించాను. సో ఇలా నోముకున్నాక డౌట్ రావచ్చు ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది. సో మనము ఎవరికన్నా ఇవ్వచ్చు, కుడుములు తినే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. సో కుడుములతో పాటు కొద్దిగా వీటికైతే ఏమంటారు, చింతకాయ కారం అనేది చేయాలి, సప్పడపప్పు అనేది చేయాలి, నైవేద్యంగా పెట్టాము. తర్వాత దేవుని పూజ చేసుకున్నాము. సో ఇద్దరికీ నోంపించాము. నోమిన తర్వాత మనము తులసమ్మ దగ్గర దర్శనం తీసుకోవాలి. ఈ నోము అనేది మనము ఒకరికి వాయనంగా ఇవ్వాలి. 5 ప్లేట్లు సెట్ చేసుకొని పెట్టుకొని ఉంటాం కదా. సో అందరికీ మా ఇంట్లో వాళ్ళకు ఆ ముంజ కట్టేసి నోము వాళ్ళకు వాయనంగా ఇచ్చాను. తర్వాత ఈ ముంజదండ అనేది మన భర్తతో కట్టించుకోవాలి. సో మా కిడ్స్ అయితే తులసమ్మ దగ్గర మొక్కుతున్నారు. సో తర్వాత నేను నోముకున్నాను. ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని 16 సార్లు ఇలా తర్వాత అవి మన భర్తలతో కట్టించుకోవాలి. సో మా కిడ్స్ అయితే వాళ్ళ నాన్నమ్మ కట్టింది వాళ్ళకు. సో మనకు అలాగే నెక్స్ట్ కూరాడు కూడా ఒక గౌరవం ఒకటైతే పెట్టుకోవాలి. మనము కూరాడు దగ్గర కూడా ఇలా పెట్టి మనం ఆశీర్వాదం తీసుకోవాలి. సో తర్వాత మనం ఇలా కట్టించుకోవాలి. వీడియో చూసిన వాళ్ళు లైక్ ఇవ్వడం మర్చిపోకండి. లైక్ ఇవ్వడం వల్ల ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
నా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను. సో నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్.